జావా కోడ్ రాసే ప్రతి డెవలపర్ ఖచ్చితంగా దీన్ని చూసే ఉంటారు. మన ప్రోగ్రాం అంతా పర్ఫెక్ట్గా రన్ అవుతోంది అనుకుంటున్న టైంలో సడన్గా అంతా ఆగిపోతుంది. కన్సోల్ అంతా ఎర్రర్ మెసేజులతో నిండిపోతుంది. సో ఈరోజు మనం జావా ఎక్సెప్షన్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. ఈ క్రాషుల్ను మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఈ మెసేజ్ చాలామందికి పరిచయమే కదా. అదే మన అరిథ్మెటిక్ ఎక్సెప్షన్. చూడ్డానికి ఇదొక సింపుల్ ఎర్రర్ మెసేజ్లా అనిపించొచ్చు, కానీ ఇది అంతకంటే ఎక్కువ. మన అప్లికేషన్ ఎందుకు సడన్గా ఆగిపోయిందో చెప్పే ఒక పెద్ద క్లూ అన్నమాట. అంటే ప్రోగ్రామ్ ఫ్లోకి అడ్డం పడింది. రైట్, అసలు పాయింట్ ఇదే. మన కోడ్లోని ఏదో ఒక లైన్ ఊహించని సమస్యను ఎదుర్కొన్నప్పుడు మన జావా వర్చువల్ మెషీన్, అంటే మన కోడ్ను రన్ చేసే ఇంజిన్కి ఏం చెయ్యాలో అర్థం కాక ఆగిపోతుంది. కానీ ఇలాంటి క్రాష్లను కూడా మనం కంట్రోల్ చేసి మన అప్లికేషన్లను ఇంకా స్ట్రాంగ్గా మార్చడానికి ఒక మార్గముంది. అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఎర్రర్ కాదు, ఇదొక ఈవెంట్. కోడ్లో ఏదో తేడా జరిగిందని మనకు సిగ్నల్ ఇచ్చే ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. ఫైర్ అలారం మోగగానే మనం ఎలాగైతే వెంటనే అప్రమత్తమవుతామో, అలాగే ఒక ఎక్సెప్షన్ వచ్చినప్పుడు మన ప్రోగ్రాం కూడా రెస్పాండ్ అవ్వాలి, అంతేగాని క్రాష్ అయిపోకూడదు. అయితే ఈ సెషన్లో మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. బేసిక్స్ దగ్గర మొదలుపెట్టి కామన్గా చేసే తప్పులేంటో చూసి చివరికి ఒక ప్రొఫెషనల్లా ఎక్సెప్షన్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుందాం. సరే, మన ప్రయాణం ఇక్కడ్నుంచి మొదలవుతుంది. అన్ని ఎక్సెప్షన్స్ ఒకేలా ఉండవు. వాటి మధ్య ఉన్న తేడాలు, వాటిని ఎలా విభజించారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, జావాలో ఎర్రర్స్ అన్నీ థ్రోవబుల్ అనే ఒకే ఒక క్లాస్ నుంచి ఎలా పుట్టుకొస్తాయో చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, పైన థ్రోవబుల్ ఉంది కదా, దాని కింద 2 మెయిన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి ఎర్రర్, ఇంకొకటి ఎక్సెప్షన్. ఎర్రర్ అంటే జేవీఎం నుంచే వచ్చే సీరియస్ ప్రాబ్లమ్స్, వాటిని మనం పెద్దగా హ్యాండిల్ చేయలేం. కానీ ఎక్సెప్షన్ అనేది మన అప్లికేషన్ కోడ్ నుంచొస్తుంది, దీన్ని మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. జావాలో ఎక్సెప్షన్స్ను బేసిక్గా 2 రకాలుగా చూడొచ్చు: చెక్డ్ మరియు అన్చెక్డ్. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటే కంపైలరే మనల్ని వాటిని హ్యాండిల్ చేయమని ఫోర్స్ చేస్తుంది. ఉదాహరణకి ఒక ఫైల్ రీడ్ చేస్తున్నప్పుడు వచ్చేవి. మరోవైపు అన్చెక్డ్ ఎక్సెప్షన్స్, ఇవి మన ప్రోగ్రామింగ్ లాజిక్లో తప్పుల వల్ల వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నల్ ఆబ్జెక్ట్ను యాక్సెస్ చేయడానికి ట్రై చేయడం లాంటివి. ఓకే, ఇప్పటిదాకా ఎక్సెప్షన్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు వాటిని ఎలా పట్టుకోవాలి, ఎలా మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అనేది చూద్దాం. దీనికోసం మన దగ్గర ట్రై, క్యాచ్ మరియు ఫైనలీ అనే 3 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఈ ఒక్క స్లైడ్ మొత్తం కథ చెప్పేస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, ఎక్సెప్షన్ని మనం పట్టించుకున్నప్పుడు జేవీఎం ప్రోగ్రామ్ని అక్కడితో ఆపేసింది. అదే రైట్ సైడ్ చూడండి, మనం దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు ప్రోగ్రామ్ కూల్గా మిగతా కోడ్ను ఎగ్జిక్యూట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ అసలు మ్యాటర్ అంతా ఫ్లోని మన కంట్రోల్లో ఉంచుకోవడమే. ఈ స్ట్రక్చర్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ ట్రై బ్లాక్. ఏదైతే కోడ్ ప్రాబ్లం ఇచ్చే ఛాన్స్ ఉందో దాన్ని ఇందులో పెడతాం. ఒకవేళ ట్రై బ్లాక్లో ఏదైనా ఎక్సెప్షన్ వచ్చిందనుకోండి, వెంటనే దానికి సంబంధించిన క్యాచ్ బ్లాక్ దాన్ని పట్టుకుంటుంది. ఇక ఫైనలీ బ్లాక్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఇది మాత్రం పక్కాగా రన్ అవుతుంది. ఫైల్స్ క్లోజ్ చేయాలన్నా, డేటాబేస్ కనెక్షన్స్ మూసేయాలన్నా ఇలాంటి క్లీనప్ పనులన్నీ ఇక్కడే చేస్తాం. సరే, ఇప్పుడు మనం చాలామంది డెవలపర్లు చేసే తప్పుల గురించి మాట్లాడుకుందాం. ఈ తప్పులు మన అప్లికేషన్ను డీబగ్ చేయడానికి చాలా కష్టంగా, నమ్మశక్యం కాని విధంగా మార్చేస్తాయి. ఈ 3 యాంటీ ప్యాటర్న్స్ చాలా కామన్. ఫస్ట్ది ఖాళీ క్యాచ్ బ్లాక్. ఇది ఎర్రర్ని సైలెంట్గా మింగేస్తుంది, అసలు ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. రెండవది జెనరిక్గా ఎక్సెప్షన్ క్లాస్ని పట్టుకోవటం. దీనివల్ల అసలు ఏ టైప్ ఎర్రర్ వచ్చిందో తెలుసుకోవడం కష్టమైపోతుంది. ఇక మూడవది లాగ్ చేసి మళ్లీ త్రో చేయడం. ఇది మన లాగ్ ఫైల్స్ను అనవసరమైన చెత్తతో నింపేస్తుంది. ఈ కోడ్ సమస్య ఎంత సీరియస్సో చెప్తోంది. ఎక్సెప్షన్ని సైలెంట్ చేయడమంటే ప్రాబ్లంని దాచిపెట్టినట్టే. అది ఫ్యూచర్లో ఇంకా పెద్ద సమస్యలకు దారితీస్తుంది. ఇప్పటివరకు ఏం చెయ్యకూడదో చూశాం కదా. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్లా మంచి పటిష్టమైన కోడ్ రాయాలంటే మనం ఏం చెయ్యాలో చూద్దాం. ఈ 3 ప్రిన్సిపల్స్ మన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కు గైడ్లా పనిచేస్తాయి. తొందరగా త్రో చేయండి, ఆలస్యంగా హ్యాండిల్ చేయండి అనేది చాలా ముఖ్యమైనది. ఎక్కడైతే ఎర్రర్ జరిగిందో అక్కడే త్రో చేయాలి, కానీ దాన్ని ఎలా డీల్ చేయాలో తెలిసిన చోట మాత్రమే హ్యాండిల్ చేయాలి.
జావా 7లో వచ్చిన ఈ ఫీచర్ ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఈ ట్రై విత్ రీసోర్సెస్ వాడితే మనం ఫైల్స్, స్ట్రీమ్స్ లేదా డేటాబేస్ కనెక్షన్స్ లాంటి వాటిని ఫైనలీ బ్లాక్లో మాన్యువల్గా క్లోజ్ చేయాల్సిన పనే లేదు. జావానే ఆ పని మనకోసం చేసేస్తుంది. ఈ స్లైడు ఆ డిఫరెన్స్ను అద్భుతంగా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ చూడండి, పాత పద్ధతిలో ఫైనలీ బ్లాక్తో ఎంత కోడ్ రాయాల్సొచ్చిందో. అదే రైట్ సైడ్ ట్రై విత్ రిసోర్సెస్తో చూడండి, కోడ్ ఎంత క్లీన్గా, చదవడానికి ఎంత ఈజీగా ఉందో. అంటే తక్కువ కోడ్, తక్కువ బగ్స్ అన్నమాట. కొన్నిసార్లు జావా మనకిచ్చే స్టాండర్డ్ ఎక్సెప్షన్స్ మన అప్లికేషన్లోని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ను వివరించడానికి సరిపోవు. ఉదాహరణకి, ఒక బ్యాంకింగ్ అప్లికేషన్లో ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ ఎక్సెప్షన్ లాంటివి. అలాంటి సందర్భాల్లో మనమే సొంతంగా కస్టమ్ ఎక్సెప్షన్స్ క్రియేట్ చేసుకుంటే కోడ్ చాలా క్లియర్గా, అర్థవంతంగా ఉంటుంది. సరే, మనం చాలా విషయాలు కవర్ చేశాం. ఇప్పుడు మనం నేర్చుకున్న వాటిలో అత్యంత ముఖ్యమైన కొన్ని పాయింట్స్ను ఒక్కసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో గుర్తుంచుకోండి, ఎక్సెప్షన్స్ మనకు శత్రువులు కాదు, అవి మనం మిత్రులు. మన కోడ్ను స్ట్రాంగ్గా, నమ్మదగినదిగా చేయటానికి అవి హెల్ప్ చేస్తాయి. మీ క్యాచ్ బ్లాక్లలో ఎప్పుడూ స్పెసిఫిక్గా ఉండండి, ఎర్రర్లను ఎప్పుడూ దాచిపెట్టొద్దు. ఇంకా ట్రై విత్ రీసోర్సెస్ లాంటి మోడర్న్ జావా ఫీచర్స్ను వాడండి. ఈ పద్ధతులు మన కోడింగ్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మన కోడ్లోని క్యాచ్ బ్లాక్లను ఒక్కసారి గమనించండి. అవి నిజంగా సమస్యలను పరిష్కరిస్తున్నాయా, లేకపోతే వాటిని కార్పెట్ కింద దాచేస్తున్నాయా? సరైన ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటే కేవలం క్రాష్లను ఆపడం మాత్రమే కాదు, అది ఒక పటిష్టమైన, మెయింటైన్ చేయగలిగే సాఫ్ట్వేర్ను తయారు చేయడం.